జై సాయి మాస్టర్. జై గురుదేవ దత్త. మన దేశానికి స్వాతంత్రం రావడంలో మహాత్ముల పాత్ర. శ్రీ షిరిడి సాయిబాబా. మన ప్రజలలో తగిన నైతిక పరివర్తన కలగాకనే దేశానికి స్వాతంత్రం రావాలన్నది బాబా సంకల్పమని తోస్తుంది. అటు తర్వాత చరిత్ర దానినే నిరూపిస్తున్నది. ఇందుకొక చక్కని ఆధారం కూడా ఉన్నది. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన సేవకుడు అబ్దుల్లా వ్రాసుకున్నాడు. దాన్ని ఆమూలాగ్రం పరిశీలించిన శ్రీ బివి నరసింహస్వామి 2 చిత్రమైన అంశాలు వ్రాశారు. భగవంతుని అవతారాలలో బాబా ఒకరు. మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం 9 మంది పరిపాలకుల కాలం మాత్రం ఉంటుందన్న సూచన బాబా వచనాలలో ఉన్నదట. నిజానికి 1947లో మన దేశానికి స్వరాజ్యం వచ్చే నాటికి 9వ బ్రిటిషు రాజు కాలమే ప్రారంభమయ్యింది. శ్రీ దునివాలా దాదా. ఒకసారి అధికార పర్యటన కోసం వచ్చిన కొందరు బ్రిటిష్ అధికారులు దునివాలా దాదాజీని దర్శించారు. దాదాజీ వారిని అధికార దుస్తులను విడిచి టోపీలు మాత్రం ధరించి తిరిగి ఇంగ్లాండు వెళ్ళమని ఆజ్ఞాపించారు. అనతి కాలంలో భారతదేశానికి స్వాతంత్రం రావడంతో వారు మన దేశాన్ని విడిచి వెళ్ళవలసి రావడం తప్పనిసరి అయినది.